ఇది 4 లేబర్ కోడ్లు అన్నది ముఖ్యంగా ఏదైతే కార్మికులకు అన్యాయం జరుగుతూ కార్మికుల పక్షాన నిలబడి మాట్లాడి పోరాడేటటువంటి నాయకులు యూనియన్స్ ఉనికే లేకుండా చేసేటటువంటి 4 లేబర్ కోడ్లు. వీటి వల్ల కార్మికులకి కాదు కదా, మెయిన్గా ఏదైతే ఇండస్ట్రీస్ లిస్టుకి ఇచ్చేటటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీలకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి పరిస్థితిగా మనందరికీ కనిపిస్తూనే ఉంది. కార్మికులు చట్టాలు 29 కార్మిక చట్టాలు అన్నది ఒక్కొక్క కార్మిక సంక్షేమానికి సంబంధించినవి రావడానికి ఎన్ని కార్మికులు ప్రాణ త్యాగాలు చేస్తే ఆ చట్టాలు వచ్చాయి. ఒక్కొక్క చట్టానికి సంబంధించి ఒక్కొక్క చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపి దానికి తయారు చేసినటువంటి చట్టాలని సింపుల్గా కేవలం 4 కోడ్లుగా చేసి ఒక శక్తి నీతి అని చెప్పేసి వాళ్ళు చేసిన దాంట్లో ఏమాత్రం కూడా కార్మికులకి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇదే విధంగా ఇంతకుముందు కరోనా టైంలో మన ఏదైతే వ్యవసాయం సంబంధించినటువంటి కార్మిక చట్టాలను నల్ల చట్టాలు తీసుకొచ్చిందో వాటికి రైతులందరూ కూడా వ్యతిరేకించి ఢిల్లీలో సంవత్సరం పాటు దాన్ని వ్యతిరేకిస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసి వాటికి సపోర్ట్ చేయడం వల్ల వాటిని వెనక్కి తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్ల విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా సమిష్టిగా కలిసి చేసినట్లయితే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దానికి ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ బీఆర్టీయూ కూడా ముందుండి మనం కనుక దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిరసనలు ఆందోళనలు కనుక మన పార్టీ తరఫున చేసి మనం తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ సాధించుకున్నటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్క కార్మికుల్లో కూడా ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మన పార్టీ కేటీఆర్ గారు ముందుండి దీన్ని నడిపిస్తే అందరూ కార్మికులు కూడా మద్దతుతో మనకు వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా మనం ఈ కార్మికులందరికీ మేలు చేయడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.